నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. క్యాన్సర్తో బాధపడుతున్నారా? క్యాన్సర్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసే రోబోటిక్ సర్జరీస్ ఎలా చేస్తారు, ఇటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ వి రవిచంద్ర గారు. నమస్తే సార్. నమస్తే అండి. అంటే ఫస్ట్లీ ఏఐ బేస్డ్ రోబోటిక్ క్యాన్సర్ సర్జరీస్ ఇవన్నీ వినడం చాలా కొత్తగా ఉంటుంది అందరికీ. అసలు అంటే ఏంటి సార్? రోబోటిక్ క్యాన్సర్ సర్జరీస్ అనేవి మనకు రీసెంట్గా స్టార్ట్ అయిన ట్రెండ్. ఈ రోబోటిక్ క్యాన్సర్ సర్జరీస్ వచ్చినప్పుడు దీంట్లో ఇవన్నీ కూడా మనం రోబోటిక్ సర్జరీ అన్నప్పుడు మోర్ ఆఫ్ యూజ్ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్. అంటే సర్జన్ కన్సోల్ దగ్గర కూర్చొని ఆపరేట్ చేస్తూ ఉంటే మన ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా తను పేషెంట్ని డైరెక్ట్గా పక్కన నించొని కాకుండా కన్సోల్ మీద ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో తను ఆపరేట్ చేస్తున్నప్పుడు ఏంటి అని చెప్పంటే తన విజువలైజేషన్ అంటే ఇప్పుడు తను పేషెంట్కి కొంచెం దూరంగా కూర్చొని ఉన్నా కూడా పేషెంట్ కడుపులోనే మొత్తం ఎట్లా ఉంటుంది అనేది 3D విజన్లో ఉంటుందన్నమాట. ఉండేసరికి మనకి ఏమవుతుంది, క్లారిటీ అనేది అంటే మనం చూసే ఆ వ్యూ అనేది దాదాపుగా 10 ఎక్కువగా ఉంటుంది. సో 10 times మ్యాగ్నిఫైడ్, చిన్న చిన్న రక్తనాళాలు, నరాలు అన్నీ కనపడుతూ ఉంటాయి మనకు. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది, మనకు ప్రెసిషన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. రెండవది ఏంటి అంటే రోబోటిక్ సర్జరీలో అడ్వాంటేజెస్ మనకు డెక్స్టరిటీ అంటాం. అంటే మన చెయ్యి ఎలాగైతే తిరుగుతుందో ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అదే విధంగా తిరుగుతూ ఉంటాయి. సో దానివల్ల మనకు కలిగే అడ్వాంటేజ్ ఏంటి, మనం ఓపెన్ సర్జరీలో ఎటువంటి సర్జరీ అయితే చేయగలుగుతామో దాన్ని ఇంకా ప్రెసైజ్గా, అంటే ఎందుకంటే మనం మ్యాగ్నిఫైడ్ దాంట్లో చేస్తూ ఉన్నాము కాబట్టి దాన్ని ఇంకా ప్రెసైజ్గా మనం చేయగలుగుతాం. అంటే లాప్రోస్కోపీ, కీహోల్ సర్జరీస్ ఇంతకుముందు చేసేవారు, దాని ద్వారా చేయలేని సర్జరీస్ కూడా అన్ని మనం రోబోటిక్ సర్జరీ ద్వారా చేయగలుగుతున్నాం అనమాట. ఓకే సార్. అంటే ఈ సర్జరీస్ విషయంలో మేజర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది సార్? రైట్. అంటే ఇప్పుడు సర్జరీ పరంగా చూసుకున్నట్టయితే ఒకటి ఈ రోబోటిక్ సర్జరీ ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా ఏంటి, మనకు కన్సోల్ మీద మనం ఆపరేట్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఇన్స్ట్రుమెంట్ మూమెంట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనకు ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ ఉంటుంది మనం. సో అటువంటప్పుడు ఏమవుతుంది, దీంట్లో మనకుండే అడ్వాంటేజెస్ అవన్నీ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటి, ట్రెమర్ మిటిగేషన్ అంటాము. అంటే ఏంటి అని చెప్పంటే వయసు పైపడుతున్న కొద్దీ లేదు సర్జరీ ఎక్కువ కాలం నడుస్తున్న కొద్దీ మనకి ఏమవుతుంది, చేతుల్లో కొంత వణుకు కనపడుతూ ఉంటుంది. అంటే అలసిపోయినప్పుడు కొంత వణుకు వస్తుంది, చేస్తుంది. సో ఈ రోబోటిక్ సర్జరీలో ఏంటి, మనం కూర్చొని చేస్తుంటాం కాబట్టి అలసట అంత ఉండదు. అయినా కూడా సర్జరీస్ ఒక్కోసారి 4-5 గంటలు సర్జరీస్ జరిగినప్పుడు చేసినప్పుడు మన ఆర్మ్స్, మన మూమెంట్స్లో కనుక ఆ ట్రెమర్ అనేది రాకుండా ఉంటాయి. సో అటువంటి ట్రెమర్ని గుర్తించి దాని ప్రకారంగా, అంటే ఇప్పుడు మన చేయి ఇట్లా పక్కకు వణికినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది వణుకదు అనమాట. సో అది ఇట్ విల్ ఐడెంటిఫై దాట్. సో అటువంటి సేఫ్టీ ఒకటి ఉంటుంది మనకు. దట్ ఈస్ నెంబర్ 1. రెండవది ఏంటి, మనకు ఇప్పుడు కొత్తగా వస్తున్న దాంట్లో అంటే ఇట్ ఈస్ స్టిల్ అండర్ డెవలప్మెంట్, ఇట్ హెస్ నాట్ కమ్ ఇన్ టు ఫుల్లీ దిస్ థింగ్ అనమాట. అదేంటి అని చెప్పంటే ఇమేజ్ ఓవర్లే అంటారు. అంటే మనం సిటీ స్కాన్స్, ఎంఆర్ఐస్ ఏవైతే చేసామో దాని నుంచి 3D ఇమేజెస్ తయారు చేసి మన బాడీలో ఉండే అనాటమీ అనేది చెప్తుంది మనకు. సో మనకేంటి, మనం కన్సోల్లో చూస్తున్నట్టయితే మనకు ట్యూమర్ ఎక్కడుంది, దాని పక్కన రక్తనాళాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా అంటే మనకు గడ్డ కనపడుతుంది, దాని వెనకాల రక్తనాళం ఉందని మనకు తెలుసు, కానీ మనం డైరెక్ట్గా చూడలేకపోతుంటాం. సో దాన్ని మన ట్యూమర్ని మనం ఏమంటారు ఆపరేషన్ ద్వారా దాన్ని లిఫ్ట్ చేసుకొని చూసిన తర్వాత కానీ మనకు ఆ రక్తనాళం కనపడదు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఆ రక్తనాళం ఆ గడ్డ ట్యూమర్ మధ్యలోంచి వెళ్తూ ఉంటుంది. సో అది ఎక్కడ వెళ్తుందో మనకు తెలియదు. సో జెంటిల్గా మనం దాన్ని ఒక్కొక్కటి ట్రాక్ చేసుకుంటూ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం, ఆ చిన్న సర్జరీస్ కూడా మనకు. ఇది అట్లా కాదు, ఇమేజ్ ఓవర్లే ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుంది అని చెప్పంటే మీకు గడ్డ ఎక్కడుంది, రక్తనాళాలు ఎక్కడున్నాయి అనే అనాటమీ అంటాం అనమాట. అది పూర్తిగా మనకు క్లియర్గా తెలుస్తుంది. సో దిస్ ఈజ్ రైట్ నవ్ నాట్ అవైలబుల్. ఈ ఒక్క టెక్నాలజీ వరకు మనకి ఇప్పటివరకు ఇమేజ్ ఓవర్లే అనేది డైరెక్ట్గా ఇంకా యూస్లోకి రాలేదు. ఇట్ ఈస్ అండర్ టెస్టింగ్ అండ్ త్వరలోనే అది కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎటువంటి సర్జన్ అయినా కూడా ఈజీగా మనకు లోపలికి వెళ్ళిన తర్వాత అరే ఇది ఎక్కడుందో, అది ఎట్లా ఉందో అనేది మనకు అనుమానం లేకుండా డైరెక్ట్గా సర్జరీ చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్. అండ్ అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ ద్వారా డాక్టర్స్కి ఉండే అడ్వాంటేజెస్ అయితే చెప్పారు, కానీ పేషెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్? పేషెంట్స్ బెనిఫిట్స్ అంటే ఫస్ట్ థింగ్ మనకు మనం చేసే సర్జరీ కరెక్టా కాదా అనేది అది గుర్తిస్తూ ఉంటుంది.
మనకు ఇంటిమేషన్ ఇస్తుంది. యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ ప్లేన్ అనేది ఇంటిమేషన్ ఇస్తుంది. అంటే ఇవన్నీ కూడా పేషెంట్ యొక్క సేఫ్టీ ఫీచర్స్, అంటే పేషెంట్కి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఉండడానికి వచ్చేవి. రైట్. రెండవది ఆ మ్యాగ్నిఫికేషన్లో ఏంటి, చిన్న చిన్న నరాలు, రక్తనాళాలు అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. సో అన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటూ, జాగ్రత్తగా డిసెక్ట్ చేసుకుంటూ మనం ఆపరేషన్ చేస్తాం కాబట్టి బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నర్వ్స్ ఎటువంటి డ్యామేజెస్ కావు కాబట్టి రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే లాప్రోస్కోపీతో కంపేర్ చేసినా కూడా రోబోటిక్లో మనకు రికవరీ అనేది ఇంకా ఫాస్టర్గా ఉంటుంది. దట్ ఈస్ నెంబర్ 1 అండి. మోర్ ఆర్ లెస్ ఏంటి అంటే ఇవన్నీ కూడా పేషెంట్కి కలిసి వచ్చేవి. రక్త ప్రసరణ తగ్గుతుంది, అంటే రక్తస్రావం తక్కువగా ఉంటుంది, రికవరీ ఫాస్ట్ అవుతుంది, అనవసరమైన ఆర్గన్స్ ఏవి డ్యామేజ్ కావు తనకు. రైట్. సో అంటే ఏంటి, పేషెంట్ సేఫ్టీ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది మనకు. అండ్ అంటే మనం సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాం కానీ రోబోటిక్ సర్జరీస్లో రిస్క్ ఎంతవరకు ఉంటుందంటారు సార్? రిస్క్ అనేది ఏం లేదండి. ఇప్పుడు మనం ఏ పేషెంట్కి అయితే మనం కీహోల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది చేయగలుగుతామో ఆ పేషెంట్లందరికీ కూడా రోబోటిక్ సర్జరీ చేయగలుగుతాం. సో రిస్క్ అనేది యాక్చువల్లీ రోబోటిక్తో అదే లాప్రోస్కోపీతో కంపేర్ చేసినట్టయితే రోబోటిక్లో రిస్క్ ఇంకా తక్కువ. అంటే ప్రీవియస్లీ స్టార్టింగ్లో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ రోబోట్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే మనకి 10 mm పోర్ట్స్ ఉండేవి, అంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా కొంచెం లావుగా ఉండేవి. ఇప్పుడు అది కూడా తగ్గించేశారు. సో తగ్గించేసి ఏంటి అంటే లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ సేమ్ సైజుల్లో అది ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మనకు. కాబట్టి ఏంటి కోత కూడా మనకు 1 centimeter కూడా ఉండదు మనకి, అంతకంటే తక్కువ కోతలోనే అయిపోతుంది అది మనకు. అండ్ అంటే ఇది అన్ని రకాల క్యాన్సర్స్కి రోబోటిక్ సర్జరీస్ అనేవి చేయొచ్చా, లేదంటే స్పెసిఫిక్గా కొన్నిటికి చేయడానికి వీలు లేకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయంటారు? ఆల్మోస్ట్ ఏ క్యాన్సర్కైనా మనం చేయొచ్చండి. అంటే ఇంతకుముందు లాప్రోస్కోపీ ద్వారా చేయగలిగేటువంటి ఆపరేషన్లు అన్నీ కూడా మనకు రోబోటిక్ సర్జరీ ద్వారా చేయొచ్చు. అంటే యాక్చువల్లీ రోబోటిక్ సర్జరీ అనేది మనకు ఫస్ట్ యూజ్లోకి వచ్చిందే మనకు ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీ ద్వారా. అది ఎందుకు యూజ్లోకి వచ్చింది అంటే ప్రాస్టేట్ పక్క నుంచి సన్నని నరాలు వెళ్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనకేంటి అవి నర్వ్స్ అనేవి డ్యామేజ్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. ఓపెన్ సర్జరీ చేసినప్పుడు ఇవి దీనివల్ల మూత్రం పోయడానికి అన్నిటికీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వచ్చేవి అనమాట. సో అందుకనే సర్జరీ వాజ్ నాట్ ఎ ప్రిఫర్డ్ ఆప్షన్ ఇంతకుముందు. రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత ఇప్పుడు నౌ వాట్ వి సే, ప్రాస్టాటిక్ సర్జరీ చేస్తే ఓన్లీ రోబోటిక్ మాత్రమే చేయాలి. రోబోట్ ఈజ్ అ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ డూయింగ్ దిస్ ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీ అంటాం. అదేవిధంగా మనకేంటి అని చెప్పంటే లెట్స్ సే కిడ్నీ క్యాన్సర్ ఉంది మనకు, దాంట్లో ఏంటి మనకు కిడ్నీ స్పేరింగ్ సర్జరీస్ అంటాం. అంటే ఏంటి అదేంటి అని చెప్పంటే మనం క్యాన్సర్ వస్తే కంపల్సరీ కిడ్నీ మొత్తం తీసేయాలి అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏంటి ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా మనకు పార్షియల్ నెఫ్రెక్టమీస్ అంటాం, ఓన్లీ గడ్డ వరకు తీయొచ్చు, మిగతా కిడ్నీని సేవ్ చేయొచ్చు. సో ఇది మనకు దీనిలో ఈజీగా సాధ్యమవుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు అంటే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. పెద్దపేగు సంబంధించిన క్యాన్సర్ ఉంది, దాంట్లో ఇంతకుముందు ఏంటి కొంచెం కిందకున్న క్యాన్సర్స్ అని చెప్పంటే మనం కంపల్సరీగా మొత్తం తీసేసి పర్మనెంట్గా బయటికి బ్యాగ్ పెట్టాలి అనేవాళ్ళం. సో అటువంటి వాటిని కూడా ఇప్పుడు ఏంటి ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా మనం వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ లేకుండా మనం ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది మనకు. సో ఈ విధంగా చూసుకుంటే పేషెంట్ క్యూర్ రేట్స్ ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా క్యూర్ రేట్స్ యాక్చువల్లీ బెటర్ అవుతున్నాయి మనకు ఇప్పుడు. అట్ ద సేమ్ టైం ఫంక్షన్ అనేది చాలా ఎక్కువగా ప్రిజర్వ్ అవుతుంది మనకు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ ఓవర్ యువర్ నార్మల్ ఓపెన్ సర్జరీస్ అండి. ఓకే సార్, కాలర్ ఉన్నారు వెంకటేష్ గారు కొడంగల్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. మేడం ఇట్లా నాకు కూడా క్యాన్సర్ అయింది మేడం. రైట్ అండి, చెప్పండి మేడం. అది దవడ క్యాన్సర్ అయింది మేడం. ఓకే సార్, ఆ దవడ క్యాన్సర్ లో ఎఫెక్ట్ ఏమైందంటే సార్, ఇది మన 1 side మొత్తం పండ్లు ఉంటాయి కదా సార్. అవునండి. దవడ పైన అవునండి. ఆ దవడ మొత్తం తీసేసింది సార్. ఒక 8 పండ్లు తీసేసిండ్రు. రైట్ అండి. ఆ 8 పండ్లు తీసేసిండ్రు కాబట్టి దాని తర్వాత ఏమైంది సార్, అది నోరు ఏంది సార్, ఇది మన కరెంట్ పెట్టింది సార్. రైట్ అండి. ఆ కరెంట్ పెట్టిన తర్వాత కీమోలు కూడా పెట్టింది సార్. రైట్ అండి. ఆ కీమోలు పెట్టిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు మన డాక్టర్లు పోయి అడుగుతున్నారు సార్, ఏమన్నారంటే నీకు మొత్తం క్యాన్సర్ అంతా తగ్గిపోయింది. రైట్ అండి. ఇప్పుడు ఇక్కడ కరెంట్ పెట్టింది కదా సార్, అదే మన అవునండి సార్ కరెంట్ పెట్టిన దానికి అక్కడ గట్టి అయిందని చెప్తుంటారు వాళ్ళు. రైట్ అండి.
సో ఇది కామన్గా మనం చూస్తుంటామండి. ఇప్పుడు మౌత్ క్యాన్సర్ కదా, మౌత్ క్యాన్సర్ కన్నప్పుడు ఆపరేషన్, రేడియేషన్ ద్వారా ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. జరిగిన తర్వాత రేడియేషన్ మనం ఇచ్చినప్పుడు దానికి రెండు విధాలుగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే జనరల్గా దవడ క్యాన్సర్ అంటే నోటికి ఇస్తాం కాబట్టి నోట్లో ఉండేటువంటి ఈ మన టేస్ట్ బర్డ్స్ ఇవన్నీ దెబ్బతింటాయి. దానివల్ల పేషెంట్లకి కారం తగలనివ్వదు. రెండవది ఏంటి అంటే ఆ ఏరియాలో ఉన్న కండరాలు కానీ జాయింట్స్ కానీ ఇవన్నీ కూడా ఫైబ్రోసిస్ అంటాం. దాంతో స్కార్ లాగా తయారైపోయి టైట్ అయిపోతాయి. దానివల్ల నోరు తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ ట్రీట్మెంట్ వల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇవి దీనికి ట్రీట్మెంట్ అంటారా, మనకు ఇనిషియల్లీనే స్టార్టింగ్ నుంచి కూడా రేడియేషన్ తీసుకున్న టైం నుంచి కూడా ఫిజియోథెరపీలు ఇటువంటి అన్నీ స్టార్ట్ చేసుకున్నట్టయితే ఈ ప్రాబ్లం తక్కువగా ఉంటుంది. అయిన తర్వాత కూడా ఒకవేళ అటువంటి ప్రాబ్లం ఉన్నట్లయితే చిన్న సర్జరీ ద్వారా దాన్ని కరెక్ట్ చేయొచ్చండి. ఓకే సార్, అంటే జనరల్గా అందరూ రోబోటిక్ సర్జరీస్ అంటే రోబోస్ వచ్చి సర్జరీ చేస్తే ఇలాంటి ఒక ఫీలింగ్లో ఉంటారు. సో అసలు ఓవరాల్గా అంటే రోబోటిక్ సర్జరీస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. రైట్ అండి. రోబోటిక్ సర్జరీలో అంటే మనకు రెండు కాంపనెంట్స్ ఉంటాయండి. ఒకటి సర్జన్ కన్సోల్ అంటారు. సర్జన్ కన్సోల్ అంటే ఎక్కడైతే సర్జన్ కూర్చొని ఆపరేట్ చేస్తూ ఉంటారు. రెండవది పేషెంట్ కార్ట్ అంటారు. పేషెంట్ కార్ట్ అంటే ఏంటి అని చెప్పంటే మనకు ఈ రోబోటిక్ ఆర్మ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ఆర్మ్స్ని మనకు పేషెంట్కి చిన్న లాప్రోస్కోపీ లాగానే చిన్న కీ హోల్స్ చేసి దాంట్లోంచి ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఆ ఆర్మ్స్కి కనెక్ట్ చేసి పెడతాం మనం, రోబోటిక్ ఆర్మ్స్ అనేవి. చేసిన తర్వాత సర్జన్ పక్కనున్న కన్సోల్లో కూర్చొని చూస్తూ ఆపరేషన్ చేస్తారనమాట. అంటే మనం వీడియో గేమ్స్ ఆడుతుంటాం కదా, వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు మనం మూవ్ చేస్తుంటే అంటే సో ఏదైనా వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు మనం మూవ్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న క్యారెక్టర్ కానీ అందులో ఉన్న కార్లు ఇట్లాంటివి మూవ్ అవుతూ ఉంటాయి కదా. అదేవిధంగా సర్జన్ కూర్చొని ఆపరేట్ చేస్తూ ఉంటే దాని ప్రకారంగా ఈ రోబోటిక్ ఆర్మ్స్ మనకు మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాని ద్వారా సర్జనే ఆపరేట్ చేస్తారు. రైట్. సో అండ్ అంటే ఏఐ బేస్డ్ రోబోటిక్ సర్జరీస్ అంటే ఇంతకు ముందు కూడా రోబోటిక్ సర్జరీస్ ఏఐ బేస్డ్లోనే జరిగేవి అంటే ఇప్పుడు ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయా సార్? రోబోటిక్ సర్జరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇది ప్యూర్లీ మనకు సాఫ్ట్వేర్ బేస్డ్ కదా. సో మనం ఆపరేట్ చేస్తాం అది. సో అక్కడి నుంచే మనకి ఇంటిగ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఇనీషియల్ వచ్చిన తర్వాత ఫస్ట్ జనరేషన్ వచ్చిన తర్వాత దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయి ఇవన్నీ స్లోగా అనలైజ్ చేసుకుంటూ దాంట్లో అన్ని కరెక్షన్స్ చేసుకుంటూ నవ్ దిస్ ఈజ్ ద 4th జనరేషన్ ఆఫ్ రోబోట్స్ అండి. 4th జనరేషన్ అనేసరికి మన ఈచ్ అండ్ ఎవ్రీ జనరేషన్ ఈజ్ అ డెవలప్మెంట్ ఓవర్ ద ప్రీవియస్ జనరేషన్. అట్లా వస్తున్నప్పుడు ఏమవుతుంది మనకు లేటెస్ట్గా వచ్చిన జనరేషన్లో ఏదైతే ఉంటుందో ఆల్రెడీ దీంట్లో ఏఐ ఇంటిగ్రేషన్ అనేది వచ్చింది మనకు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ ఇంటిగ్రేషన్ బట్ ఏఐ ఆల్గారిథమ్స్ వాడుకుంటూ చేసిన ఇంటిగ్రేషన్స్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు రైట్ నా వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఈజ్ మోర్ ఎర్గనామిక్స్ అంటాం. అంటే ఏంటి, మనం ఎలా ఆపరేషన్ చేస్తాము, దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏముంటాయి వాటన్నిటిని కరెక్ట్ చేయడము. సో అందుకే మీకు చెప్పాను కదా ఇందాక ట్రెమర్ మిటిగేషన్ అంటారు. సో మన చేతికి వణుకు వచ్చినా కూడా అక్కడ ఇన్స్ట్రుమెంట్ కదలదు, ఇట్ డిటెక్ట్స్ ఇట్, ఇట్ కరెక్ట్స్ ఇట్ అనమాట. దట్ ఈస్ నెంబర్ 1. రెండవది ఏంటి, మనకు చెప్పాను కదా మ్యాగ్నిఫికేషన్, డెక్స్టరిటీ ఇవన్నీ స్టార్టింగ్ నుంచి ఉన్నవి మనకు, రైట్. బట్ దాంట్లో కూడా మూమెంట్ అనేది మనం వెరీ ఫైన్ అంటే రక్తనాళాలు ఉన్నాయి, దానికి అంటుకొనే ఉంది, జెంటిల్గా నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళాలి. అటువంటప్పుడు ఏం చేస్తుంది అది మన మూమెంట్ అనేది కూడా స్కేలింగ్ అని ఉంటుంది. అంటే మనం 1:1 నుంచి 1:10 అని ఉంటుంది. అంటే ఏంటి, మనం ఇక్కడ 10 సెంటీమీటర్లు మూవ్ చేసినా అక్కడ 1 సెంటీమీటరే కదులుతుంది. దానివల్ల ఏంటి అని చెప్పంటే ఫైన్ మూమెంట్స్ చేసుకుంటూ మనం జెంటిల్గా సపరేషన్ కానీ ఇవన్నీ కానీ చేయడానికి వీలవుతుంది అనమాట. సో ఇవన్నీ మనకు త్రూ ఏఐ ఇంటిగ్రేట్ అయినవి. మూడవది ఏంటి, ఇప్పుడు రైట్ నా వ్యూస్లో ఉన్న వాటి గురించి మాట్లాడుతాం. మూడవది ఏంటి అని చెప్పంటే రోబోటిక్ సర్జరీలో ఉన్నటువంటి స్టేప్లర్స్ అనమాట. ఈ స్టేప్లర్స్ అన్నీ కూడా స్టేప్లర్స్ అనేవి ఏంటి అని చెప్పంటే మనకు పేగులు ఇవన్నీ మనం కట్ చేసినప్పుడు వాటిని జాయిన్ చేయడానికి వాడేటువంటి స్టేప్లర్స్ అంటారు. సో ఈ స్టేప్లర్స్ అనేది ఏంటి అంటే ఇంతకు ముందుగా ఒక్కొక్క పేగు అంటే ఒక్కొక్క పేగుకి ఒక్కొక్క రకమైన స్టేప్లర్ వాడాలి అన్నట్టుగా ఉండేది. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఇది, సో ఏ ఇంటిగ్రేషన్ వల్ల ఒకసారి మనం స్టేప్లర్ అప్లై చేసినప్పుడు దాని థిక్నెస్ ఎంత ఉంది, దానికైతే ఎటువంటిది ఇది స్టేప్లర్ అయితే కరెక్ట్గా ఉంటుంది, ఎంత ఫాస్ట్గా ఎంత స్లోగా ఫైర్ చేస్తే కరెక్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా
అదే అసెస్ చేస్తుంది. సో ఇవన్నీ మనం చేసేది కాదు. వన్స్ యూ టెల్ ఇట్, అంటే ఇఫ్ ఇట్ టెల్స్ ఓకే ఇది దీనికి సూటబుల్ కాదు, దీన్ని మనం చేంజ్ చేయాలి అనేవి ఏవైనా ఉంటే కూడా ఆ సంకేతాలన్నీ కూడా ఏఐ ద్వారానే ఇస్తుంది. సో దానివల్ల ఏంటి అని చెప్పంటే ఎనాస్టమోటిక్ లీక్స్ అంటారు. అంటే ఏంటి, మనం జాయిన్ చేసినప్పుడు పేగుని అతికిచ్చినప్పుడు కుట్లు సరిగ్గా మానకపోవడము, చేయడము, ఇటువంటివి అనేవి ఇప్పుడు ఉండవు. ఎందుకంటే అది అనలైజ్ చేసుకొని ఇది దీనికి కరెక్ట్, దీని ఇట్లా అని చెప్పి చెప్తుంది మనకు. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఏఐ దీంట్లో ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయి ఉన్నది అనమాట. ఇది కాకుండా నెక్స్ట్ స్టెప్ మనం ఇమేజ్ ఇంటిగ్రేషన్ అంటాము. ఆ ఇమేజ్ ఇంటిగ్రేషన్ అనేది ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. సో త్వరలోనే అది కూడా ఐ థింక్ ఇంటిగ్రేషన్ అనేది వస్తుంది. మనకు వచ్చిన తర్వాత మనకు ఇట్ విల్ అబ్సల్యూట్లీ టెల్ అస్ అనమాట, అంటే దట్ దిస్ ఈజ్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ అనేది. అండ్ రెండవది ఏంటి అని చెప్పంటే ప్రొసీజర్ ఇంటిగ్రేషన్ కూడా జరుగుతుంది ఇప్పుడు. సో ప్రొసీజర్ ఇంటిగ్రేషన్ అనేది ఏంటి అంటే అన్ని ప్రొసీజర్స్ సిమిలర్గా ఉండవు కాబట్టి దట్ ఈస్ సంథింగ్ లిటిల్ డిఫికల్ట్ టు డూ దట్. సో అంటే ఏంటి, కొలిసిస్టెక్టమీ అంటారు, అంటే గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేస్తూ ఉంటాము, లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ అంటారు. సో దానికి సర్టెన్ స్టెప్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ద సేఫెస్ట్ స్టెప్, ఇట్లానే చేయాలి అనేది మన ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో వెదర్ దట్ అంటే దట్ విండో ఈజ్ సీన్ ఆర్ నాట్ అనేది కూడా అది చెప్తుంది మనకు. ఓకే దిస్ ఈజ్ రైట్, నవ్ యూ కెన్ అంటే నవ్ యూ కెన్ కట్ ఇట్ అట్లా అనేది. సో ఈ ఇంటిగ్రేషన్ అనేది కూడా జరుగుతుంది. సో త్వరలో ఇది కూడా వస్తుంది కాబట్టి మనకు ఎర్రర్స్ అనేవి వీలున్నంత వరకు తగ్గిపోతాయండి దీంట్లో. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, వెంకన్న గారు మంచిర్యాల నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అంటే నాకు కూడా ఇంతకు చేసిన పేషెంట్ లాగే నోట్లో క్యాన్సర్ అయింది సార్ దవడకి. రైట్ అండి. సర్జరీ అయిన 2 years అవుతుంది సార్. ఇప్పటికి నాకు 2023లో అయింది సార్. రైట్ అండి. అయితే అంటే ఆ కాలం తగలేదు తగులుతుంది కానీ నాకు రుచి రావట్లేదు సార్. చాలా రోజుల నుంచి రుచి వస్తుందా రాదా, నాకు మరి తగ్గిపోయిందా ఇది ఉన్నట్టు కూడా తెలియకపోతే బాగానే ఉన్నా సార్ ప్రస్తుతానికి అయితే. రైట్ అండి. అది అంటే మీకు చెప్పాను కదండి, రేడియేషన్ వల్ల కలిగేటువంటి సైడ్ ఎఫెక్ట్ అనమాట ఇది. సో మన టేస్ట్ బడ్స్ ఇవన్నీ కూడా దెబ్బతిన్న తర్వాత ఏంటి అంటే అది రికవరీ అనేది ఏదైతే ఉంటుందో, అంటే ఏదైనా మనకు డ్యామేజ్ అయినప్పుడు దాని నుంచి మన బాడీ రికవర్ కావాలి. రికవర్ కావడానికి అంటే మనం స్టార్టింగ్లో ఎంత మంచి న్యూట్రిషన్ ఇచ్చాము అనే దాని బేస్ రికవరీ ఉంటుందండి. సో అందుకే మోర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ గుడ్ వైటమిన్స్ ఇవన్నీ అవసరం ఉంటాయి మనకు రికవరీ కోసం. సో ఆ టైంలో న్యూట్రిషన్ అనేది ఎంత బాగా తీసుకోగలిగితే రికవరీ అంత బాగా ఉంటుంది. బట్ దెర్ ఇస్ ఎ లిమిట్ టు రికవరీ. ఒక స్టేజ్ వరకు రికవర్ అవ్వగలుగుతుంది. సో ఇప్పుడు తను అన్నట్టుగా 1-2 years తర్వాత ఏదైతే తనకుందో మోస్ట్ లైక్లీ అది పర్మనెంట్ అనుకోవాలి మనం. సో ఇకపై ఎప్పటికీ కూడా అట్లానే ఉంటుంది. సో దాని ప్రకారంగానే తన ఆహారపు అలవాట్లన్నీ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, జనరల్గా అంటే అందరికీ ఉండే డౌట్, ఈ ప్రాసెస్కి ఖర్చు అది ఎంత అవుతుంది అండ్ ఫైనాన్షియల్గా ఎఫర్ట్ చేయగలిగే కెపాసిటీ ఎంతవరకు ఉంటుందంటారు సార్? ఇప్పుడు కీహోల్ సర్జరీస్, మనం లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటున్నాం. లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా అందరూ అదే అన్నారు, ఓపెన్ సర్జరీ చేస్తున్నప్పుడు మనకు దానికంటే లాప్రోస్కోపీ అని చెప్పంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది అన్నట్టుగా. బట్ ఓవర్ టైం ఏమైపోయింది, మనకు లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది కామన్ అయిపోయింది. ఓపెన్ సర్జరీస్ అనేవి చాలా తగ్గిపోయాయి మనకి ఇప్పుడు. ఇప్పుడు లాప్రోస్కోపీతో కంపేర్ చేసుకున్నట్టయితే మనకు రోబోటిక్ సర్జరీలో కొంత ఎక్స్పెన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటి అని చెప్పంటే దాని బెనిఫిట్ ఏదైతే ఉంటుందో, సో ఇట్ విల్ జస్టిఫై దీస్ ఇంక్రీజ్డ్ ఎక్స్పెన్స్ అంటాం అనమాట. అంటే ఏదైతే ఖర్చు పెరిగినా కూడా దానివల్ల అడ్వాంటేజ్ అంతే ఉంటుంది కాబట్టి అది మనం ఎక్స్ట్రా తీసుకున్న ఖర్చును కూడా అది జస్టిఫై చేస్తుంది. సో దానివల్ల దట్ ఈస్ అ బిగ్గర్ అడ్వాంటేజ్ విత్ రోబోటిక్ సర్జరీ. సో ఇనీషియల్లీ ఏంటి అంటే ద ఓన్లీ ప్రాబ్లం రోబోటిక్ సర్జరీలో ఏమిటి అంటే మనకు ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా డిస్పోజబుల్ ఉంటాయండి. సో ప్రతి పేషెంట్కి కూడా ఇన్స్ట్రుమెంట్ ఛార్జెస్ అనేవి సపరేట్గా పడుతుంటాయి. దట్ ఈస్ ద మెయిన్ ఎక్స్పెన్స్ రోబోటిక్ సర్జరీలో మనకు సంబంధించినట్టయితే. సో దానివల్ల ఏమవుతుంది, మనకు రెగ్యులర్ సర్జరీస్ మీద కంపేర్ చేసుకుంటే దాదాపుగా 50,000 నుంచి 60,000 వరకు ఎక్స్ట్రా అవుతుంది మనకు. బట్ ఇప్పుడు ఆ 50,000-60,000 వేలలో నేను కిడ్నీని సేవ్ చేయగలిగాను, లేదు అనుకుంటే పర్మనెంట్గా బ్యాగ్ లేకుండా చేయగలిగాను అంటే ఇట్ డెఫినెట్లీ మనం పెట్టే ఖర్చుకి జస్టిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు జనరల్గా క్యాన్సర్ సర్జరీస్ చేసినా సరే రికరెన్స్ రేట్ అనేది కొంచెం వస్తూ ఉంటుంది. అంటే ఈ రోబోటిక్ సర్జరీస్ ద్వారా రికరెన్స్ రేట్ని ఏమైనా కంట్రోల్ చేయొచ్చు అంటారా? డెఫినెట్లీ అండి. అంటే ఏంటి అంటే మనకు మ్యాగ్నిఫికేషన్ అండ్ క్లియరెన్స్ అనేది చాలా బెటర్ ఉంటుంది.
అంటే మనం చెప్పినప్పుడు ఏంటి మ్యాగ్నిఫికేషన్ అండ్ డెక్స్టరిటీ అంటాము. ఈ రెండు మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ అనమాట. అంటే మనం ఏదైనా క్యాన్సర్ ఆపరేషన్ చేసినప్పుడు మనం దాన్ని క్లియర్గా చూడగలిగినప్పుడు, అంటే చిన్న చిన్న వాటిని మనం ఒక్కోసారి కంటికి కనపడవు సరిగ్గా అనుకొని మనకు మిస్ అవుతూ ఉంటాము అని కొన్ని చేరలేని ఉంటాయి. అంటే పర్టికులర్లీ పెల్విక్ సర్జరీ అంటాం. అంటే పెల్విస్ అనేది ఏదైతే ఉంటుందో అది చాలా నారోగా ఉంటుంది, అక్కడికి ఇన్స్ట్రుమెంట్స్ చేరడం కష్టం. లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా కొంత వరకు దాన్ని అధిగమించగలిగాము. ఓపెన్ సర్జరీలో అయితే కంటికి ఏది కనపడదు. కనపడినప్పుడు ఏమవుతుంది, మనం ఫీల్ అవుతూ చేత్తో ఫీల్ అవుతూనే ఆపరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం చాలాసార్లు అన్నమాట. దానివల్ల ఏంటి అని చెప్పంటే మనం కంప్లీట్ క్లియర్ చేసామా లేదా అనేది, దానివల్ల మనకు రికరెన్స్ రేట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. దీంట్లో మనకు ఆ ప్రాబ్లం లేదు. అంటే మనకు ఎటువంటి నారో స్పేస్లోకైనా ఇన్స్ట్రుమెంట్స్ అండ్ కెమెరా క్లియర్గా వెళ్ళగలుగుతాయి, మనకు ప్రతిదీ క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి దానివల్ల మనకేమవుతుంది, క్యాన్సర్ క్లియరెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనకు డెఫినెట్లీ క్యూర్ రేట్స్ అనేవి కంపేర్డ్ టు ఓపెన్ సర్జరీ దీంతో ఇంప్రూవ్ అవుతాయండి. ఓకే సార్, అంటే ఈ టెక్నికాలిటీస్ వీటికి సంబంధించి అంటే డాక్టర్స్ ఇలా హ్యాండిల్ చేయాలి రోబోటిక్ సర్జరీస్ అనేది ముందే ఉన్న ట్రైన్ అవ్వడం జరుగుతుందా సార్? అంటే ఇప్పుడు రైట్ నౌ వాట్ వీఆర్ యూజింగ్ ఈజ్ డావిన్సీ అంటారండి. సో ఈ డావిన్సీ సైడ్ నుంచి కంపల్సరీగా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ కన్సోల్ సర్జన్ సర్టిఫికేషన్ అని ఇస్తుంది కంపెనీ విల్ ఓన్లీ ట్రైన్ దెమ్ డాక్టర్స్. ఇనిషియల్లీ ఇది మనకు ఓన్లీ అబ్రాడ్ ట్రైన్ చేసేవారు, యూఎస్ తీసుకొని వెళ్ళి ట్రైన్ చేసి తీసుకొచ్చేవారు. రైట్ నౌ యూ హ్యావ్ ట్రైనింగ్ సెంటర్స్ ఇన్ ఇండియా ఓన్లీ. కాబట్టి ఏంటి అంటే కంపల్సరీగా ఆ ట్రైనింగ్ తీసుకొని ఆ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాతనే వీ కెన్ స్టార్ట్ డూయింగ్ దిస్ రోబోటిక్ సర్జరీస్ అనమాట. ఓకే సార్, అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా ఏఐ రోబోటిక్ సర్జరీస్ వీటిల్లో ఇంకా ఏమన్నా టెక్నాలజికల్గా ఇలా ఇంకా ఏమన్నా మంచి బెటర్గా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా సార్? డెఫినెట్లీ అండి. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఇమేజ్ ఇంటిగ్రేషన్ అంటున్నాం. అంటే ఏంటి అని చెప్పంటే మనం సిటీ స్కాన్లు అవన్నీ చేసిన తర్వాత దాన్ని 3Dగా రీకన్స్ట్రక్ట్ చేసేసి మన బాడీలో ఆర్గన్స్ ఎట్లా ఉన్నాయో దాని మీద ఓవర్లే చేసి చెప్తుంది మనకు. సో అందులో ఏంటి, మనకి ఇది మీకు ట్యూమర్ టిష్యూ, ఇది నార్మల్ టిష్యూ అనేది మనకు దాని కన్సోల్లో చూసినప్పుడు కనపడుతుంది అనమాట. అంటే బై కలర్ మార్కింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ గివ్స్ మనకు. సో దానివల్ల ఏంటి, మనకు డెఫినెట్లీ సర్జరీస్ ఆర్ క్యూర్ రేట్స్ అనేవి బాగా పెరుగుతాయి. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ సూన్ గోయింగ్ టు కమ్. రెండవది ఏంటి అని చెప్పంటే మనం టిష్యూ హ్యాండిల్ చేసినప్పుడు కూడా ఆ టిష్యూ క్యారెక్టర్స్ని బట్టి, అంటే ఇప్పుడు క్యాన్సర్ గడ్డ అయితే కనుక ఇట్లా హార్డ్గా ఉంటుంది, ఇదైతే కనుక ఇంత సాఫ్ట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ మోర్ లైక్లీ క్యాన్సర్ టిష్యూ, దిస్ ఈజ్ మోర్ లైక్లీ నాట్ అనేది కూడా మనం అంటే మెయిన్ ఇంతకు ముందుగా మనకు చెప్పేవాళ్ళు అనమాట. రోబోటిక్ సర్జరీలు అంటే సర్జన్ దాని పక్కనే పేషెంట్ని డైరెక్ట్గా పట్టుకోవట్లే కాబట్టి మనకు ఆ ఫీల్ తెలియదు కదా అనేది అంటుంది. సో ఆ ఫీల్ కూడా ఇప్పుడు రైట్ నౌ ఇట్ ఈస్ గెటింగ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ దిస్ వన్. సో ఇట్ ఈస్ లైక్ మనమే టిష్యూని డైరెక్ట్గా టచ్ చేసినట్టుగా. అండ్ డిపెండింగ్ ఆన్ ఆ టిష్యూ ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి ఇది నార్మలా ఇది అబ్నార్మలా అనేది కూడా మనకు చెప్తూ వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అని చెప్పంటే మన డెఫినెట్లీ మన క్లియరెన్సెస్ కానీ మన ప్రెసిషన్ కానీ చాలా ఎక్కువగా పెరుగుతుందండి. ఓకే సార్, అంటే ఇప్పుడు ఎల్డర్లీ పేషెంట్స్లో జనరల్ సర్జరీ అనేది వాళ్ళు అంటే వాళ్ళ బాడీ సహకరించకపోవచ్చు, వాళ్ళు రోబోటిక్ సర్జరీస్కి వెళ్ళొచ్చు అంటారా సార్? డెఫినెట్లీ అండి. అంటే ఎల్డర్లీ పేషెంట్స్కి డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీకి వెళ్ళడమే కరెక్ట్ అంటాం అనమాట. ఎందుకు అని చెప్పంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఓపెన్ ఆపరేషన్ చేసిన తర్వాత అంటే మనం పెద్ద కోత ద్వారా ఆపరేషన్ చేస్తామనుకోండి, అక్కడి నుంచి రికవర్ కావాలి అని చెప్పంటే వీళ్ళకి కంపారిటివ్లీ రికవరీ అనేది డిలేడ్గా ఉంటుంది. సో రికవరీ అనేది డిలేడ్గా ఉండడం వల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం సూపర్ మేజర్ సర్జరీస్ ఏమైనా జరిగినప్పుడు దే ఆర్ బెడ్ రిడన్ ఫర్ 2-3 months ఆర్ సంథింగ్ లైక్ దాట్. దానివల్ల ఏంటి, వాళ్ళకి కీమోథెరపీలు కానీ ఫర్దర్ నెక్స్ట్ ట్రీట్మెంట్లు ఏమైనా తీసుకోవాల్సినవి కూడా చాలా డిలే అయిపోతుంటాయి. ఇదొకటి. రెండవది ఏంటి అని చెప్పంటే ఆ పెద్ద కోతల వల్ల వచ్చినటువంటి పెయిన్ ద్వారా కలిగేటువంటి అంటే సరిగ్గా బ్రీతింగ్ తీసుకోరు, లంగ్లో ఇన్ఫెక్షన్స్ రావడము, డీవీటీ ఇట్లాంటివి రావడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీళ్ళలోనే ఎక్కువగా చూస్తుంటాం. రోబోటిక్ సర్జరీలో ఏంటి, మనం ఈరోజు సర్జరీ చేసినట్టయితే సాయంత్రానికి లేదంటే నెక్స్ట్ డే కల్లా పేషెంట్ లేచి కూర్చుంటారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విత్ రోబోటిక్ సర్జరీ మనకు. అందువల్ల ఏమవుతుంది, ఎల్డర్లీ పేషెంట్కి పర్టికులర్లీ దట్ ఈస్ మోర్ సూటబుల్ ఫర్ ఎల్డర్లీ పేషెంట్స్. అందుకే వారి కనుక కార్డియాక్ వైజ్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనట్టయితే ఈ పేషెంట్స్ అందరినీ కూడా మినిమల్లీ ఇన్వేజివ్ అయితే ప్రిఫర్డ్ ఆప్షన్ అంటామండి. థ్యాంక్ యూ సో మచ్ రవిచందర్ గారు.
ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.